అందరికీ నమస్కారం అండి. ఈ మహేంద్రగిరి వారాహి టీజర్ లాంచ్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా అనిల్ రావిపూడి సార్ అండ్ మ్యామ్ సుప్రియ మ్యామ్, థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సార్. వీఆర్ ఆనర్డ్, వీఆర్ బ్లెస్డ్. అండ్ యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యాను సార్, కొంచెం మర్చిపోయాను. మా మహేంద్రగిరి వారాహి టీజర్ ఇప్పుడు మీడియాలో ఇప్పుడు మీరు చూశారు అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా రిలీజ్ అయ్యింది. దాని వెనకాల మా కృషి, మా శ్రమ, మా కళ చాలా ఉందండి. మీకు అది నచ్చుతుంది. మీరు ఈ సినిమాని, ఈ టీజర్ని, ట్రైలర్ని, ఈ సినిమాని ఘన విజయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంత గొప్ప సినిమా రావడానికి కారణమైన మా నిర్మాతలు మధు గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ మెనీ మోర్ ఇయర్స్ టు కమ్. ఇంత అద్భుతమైన ఇలాంటి థ్రిల్లర్ సినిమాకి, ఇది ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇలాంటి సినిమాకి నేపథ్య సంగీతం అనేది ప్రాణం. ఈ సినిమాకి ప్రాణం పోసిన అనూప్ రూబెన్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎడిటర్ జునేద్ గారు, కెమెరామెన్ ప్రతాప్ గారు, టెక్నికల్ టీమ్, ఎవ్రీవన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ టు మేక్ దిస్ ఫిలిం అ వెరీ గుడ్ ఫిలిం and a super hit film. Thanks to my technical team and thanks to my direction team. Chala bharincharu nannu, thank you and inka bharistaru. Thanks a lot. Alage ma PR team, ma digital media team and Shreyas Media, Shravanti garu, everyone made this event a fantastic one and one of the most memorable events in my life. And thank you andi, thank you everyone. And ma Ali sir, Rajiv sir, ఆ షూట్లో మీ ఇద్దరితో ఉంటే లైక్ ఒక ఫాదర్ ఆ ఫీలింగ్తో ఉంటుంది. అది మర్చిపోలేనిది. కమల్ సార్, థ్యాంక్ యూ. అలాగే వంశీ చాగంటి గారు, భరత్ రెడ్డి గారు, ఎవ్రీవన్, నిత్య, ఎవ్రీవన్. అండ్ కొత్త అమ్మాయి అయిన ఎమోషనల్ సీన్స్లో అద్భుతంగా నటించిన మీనాక్షి, థ్యాంక్ యూ మీనాక్షి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ బేరింగ్ మీ in those emotional scenes, like I'll be enacting and you'll be replicating them in a fantastic way. Thank you. And మా అన్నగారు సత్యసాయి శ్రీనివాస్ గారు అద్భుతమైన నటులైన. ఓకే సార్, ఓకేనా సార్? థ్యాంక్ యూ అన్నగారు, చాలా బాగా చేశారు. అండ్ యోగి సార్, రాజశేఖర్ అన్నింగి గారు అండ్ మా క్రాంతి, ఎవ్రీవన్ థ్యాంక్ యూ. అండ్ సారీ ఐ డోంట్ డన్. నేనేం అనట్లేదు, మీరు వస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి చెప్తాను. స్టేజ్ మీద డబ్బులు మీరు ఇస్తున్నారు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ అండి. ఓకే, సుబ్రహ్మణ్యపురం తర్వాత ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ జోనర్ సినిమానే మళ్ళీ తీయడానికి రీజన్ ఏంటి అండ్ దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుందండి డిఫరెన్స్ అనేది. ఇప్పుడు మీరు థీమ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో, ఇప్పుడు ఒక రివెంజ్ డ్రామా ఉంది. తన వాళ్ళకి సంబంధించిన వాడిని ఎవరో హర్ట్ చేశారు, ఎవరో హర్ట్ చేశారు లేదా కిడ్నాప్ చేశారు, ఎలాగైనా సరే వాడిని కాపాడుకోవాలి అంటే రామాయణం. సో you get the theme might be the same, but the way we dealt with the theme, the way we have shown through the scenes in the screenplay and మేము చూపించిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్యపురంలో అందరూ ఆనందంగా ఉన్నవాళ్ళు సడన్గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మైట్ బీ ద జాన్రా ఈజ్ ద డివోషనల్ థ్రిల్లర్, బట్ ద వే వీ డెల్ట్ విత్ దట్ జాన్రా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని ప్రిపేర్ అయ్యాను. ఖచ్చితంగా కానీ మీరు రాసిచ్చిన క్వశ్చన్ వేరేదే, నేను వేరేది అడిగాను. నేను రాయలేదండి, నేను అట్లా నేను రాయలేదు శ్రవంతి గారు. క్లైమాక్స్ ఏదైతే ఉందో, శ్రవంతి గారు వింటున్నారు కదా, సో క్లైమాక్స్ ఏదైతే ఉందో అండి అందరికీ చెప్తున్నానండి సభాముఖంగా. వీఆర్ ష్యూర్ దాట్ విల్ లైక్ యూ విల్ బి completely extremely thrilled
ద వే ద క్లైమాక్స్ హ్యాస్ బీన్ డెల్ట్. అండ్ ఆ క్లైమాక్స్కి వెళ్ళిన విధానం ఏదైతే ఉందో ఆ సినిమా త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అది మీకు ఇంకా ఇంట్రెస్ట్ అది క్రియేట్ చేస్తుంది క్లైమాక్స్ మీద. సో ఎక్కడ ఓన్లీ క్లైమాక్సే దృష్టిలో పెట్టుకొని తీయడం కాదండి, మొత్తం దృష్టిలో పెట్టుకొని ఆ క్లైమాక్స్కి ఎలా వెళ్ళాలి అన్న దాని మీద ఎక్కువ ఎక్కువ కసరత్తు చేసాం. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అతి త్వరలో ట్రైలర్ అండ్ థియేట్రికల్ రిలీజ్ అతి త్వరలో ఉండబోతుంది మా మహేంద్రగిరి వారాహి. మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై వారాహి, జై హింద్. థ్యాంక్ యూ